హాయ్ అండి, అందరికీ నమస్కారం. అర్ధాంతరంగా భర్త చనిపోవడంతో భార్య సీత ఒంటరి అయిపోయింది. కడుపున పుట్టిన పిల్లలు ఆస్తుల గురించి ఆలోచించుకున్నారు, కానీ కన్న తల్లి ఎలా బ్రతుకుతుంది అని మాత్రం ఆలోచించలేదు. ఇక వస్తామంటూ పిల్లలు వెళ్ళిపోయారు. కొద్ది రోజులకు ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. అది ఎవరు రాశారో చూసి ఆశ్చర్యపోయింది. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది? ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. గత 13 రోజుల నుండి బంధువులతో, పిల్లలతో, కర్మకాండలతో హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో బూసిగా మారిపోయింది. గత 30 సంవత్సరాలుగా బ్యాంకులో ఉద్యోగం చేసి, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి, ఈ మధ్య పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న సుబ్బారావు చనిపోవడంతో అతని భార్య సీత ఒంటరిగా అయిపోయింది. పిల్లలందరూ తమ తండ్రి రాసిన వీలునామా చదువుకొని హాయిగా ఊపిరి పీల్చుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక లంకంత కుంప. అందులో సీత ఒక్కతే ఇప్పుడు పిలిస్తే పలికే నాథుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలి అని ఆలోచనలో భార్య సీత శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. నా పిల్లలు వీలునామా గురించే ఆలోచించుకున్నారు, కానీ కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచించలేదు. అమ్మ వెళ్ళి వస్తామంటూ పిల్లలు వెళ్ళిపోయారు. అంతా కలలా జరిగిపోయింది. ఇన్నాళ్ళు తోడుగా ఉండే భర్త దూరమైపోయాడు. ఇప్పుడు పిల్లలు దూరమయ్యారు అని ఆలోచిస్తూ ఆ ప్రయత్నంగానే ఆమె కళ్ళ నుండి నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని వినబడింది. ఎవరు రాసి ఉంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ ఆ ప్రయత్నంగానే ఆ ఉత్తరం యొక్క ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడిపోయింది తను. దాని మీద సుబ్బారావు గారి పేరు ఉంది. చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాస్తాడబ్బా అనుకుంటూనే కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది. సీత, నువ్వు ఆశ్చర్యపడతావు అని నాకు తెలుసు. నేను బ్రతికున్న రోజుల్లో దీనిని రాసిపెట్టి ఈ ఉత్తరం నా ఫ్రెండ్కి ఇచ్చి దాచి ఉంచి నేను చనిపోయిన తర్వాత నీకు పోస్ట్ చేయమని చెప్పాను. ఆశ్చర్యంగా ఉంది కదా నా మనసులోని మాట. నేను బ్రతికి ఉన్న అన్ని రోజులు చెప్పలేకపోయా. ఎవరికి చావు ముందు వస్తుందో ఏం తెలుస్తుంది? ఒకవేళ నేనే ముందు చనిపోతే నీ పరిస్థితి, ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం అనిపించింది నాకు. పిల్లలందరూ దూరంలో ఉంటారు. నువ్వు ఒంటరిగా బ్రతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ పిల్లల దగ్గరికి నువ్వు వెళ్ళిన ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ సంసార బాధ్యత అంతా నీ నెత్తి మీద పడుతుంది. వయసు మీరిన నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం. ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది, మంచివాడిని కూడా మాయలో పడిస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన ఆస్తులు చెల్లవు. ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను, కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. కాలమలా మరి ఎంతో మంది స్నేహితుల జీవితాలు చూస్తూ వచ్చాను. రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకులో చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కథా వికలమైపోయింది. నా ఆఖరి వీలునామా ప్రకారం నా ఆస్తంతా నీ పేరు మీద ఉంది. వీలునామా కాగితం దేవుడి రూమ్లో ఫోటో వెనకాల పెట్టాను. అక్కడైతే ఎవరికి అనుమానం రాదని. ఆర్థిక స్వతంత్రం స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువగా చూడదు. పొట్టి మాటలకు, భర్త మాటలకు నీ మనసు బాధపడుతుంది. హాయిగా నేను కట్టించిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో బ్రతుకు. వీలునామా మార్చనని పిల్లలకు కోపం రావచ్చు, కానీ ఎన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకుని నిన్ను దిక్కులేని దాన్ని చేయడం చాలా పాపం. మన కొడుకులు అటు కోడళ్ళకి ఇటు మనకి సమాధానాలు చెప్పలేక సతమతమవుతూ ఉంటారు. అలా ఎంతోమంది తల్లిదండ్రులు అనాథాశ్రయాలలో దిక్కుమక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు. వారందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కాలం పెట్టే పరీక్షకు మనం ఎదురుగా నిలవాలి, కానీ అధైర్యపడకూడదు. ఈ లోకం నుండి మన ప్రయాణం ఒకరు ముందు మరొకరు వెనుక. ఓపిక ఉన్నన్నాళ్ళు నీ చేతి వంట రువ్వే రుచి చూడు. ఆ పైన దేవుడు ఉన్నాడు, ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు.
ఇన్నాళ్ళు బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా ఈ లోకం నుండి విడిపోయి ఆ బాధ్యత అంతా నీ మీద పడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. జీవితం మన చేతుల్లో లేదు. ఎన్ని రోజులు బ్రతుకుతామో కేవలం మన చేతుల్లో ఉన్నదాన్ని అందంగా మలుచుకోవడంలోనే గొప్పతనం. బాధ్యతలను నాతో పాటు నెట్టుకుంటూ వచ్చి పిల్లలను ప్రయోజకులను చేశాము. ఇప్పుడు మన చివరి రోజుల్లో ఆనందంగా గడపడమే మనకు కావాలి. నేను ఎలాగో పైకి వెళ్ళిపోయాను. నేను బ్రతికి ఉన్న రోజుల్లో ప్రతి సమస్య నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత. ఇక నీ కాలక్షేపాన్ని చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు. అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వతంత్రం మీకు కలిగించాను. ఇట్లు నీ భర్త. ఉత్తరం చదివి ఎంత బాధ్యత గల వ్యక్తి అని అనుకుంటూ పిల్లలకు ఫోన్లో వాట్సాప్లో ఉత్తరం పెట్టింది. ఎప్పుడో దేవుడు కలిపిన బంధం. చనిపోయిన తర్వాత కూడా మన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన తన భర్తకి మనసులోని నమస్కరించుకుంది సీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.